నేను ప్రతిసారి చెప్పే విషయం ఏంటి అంటే ఉద్యోగాలు ఉన్నాయని అని చెప్తా ఉంటాను. దానికి చాలా మంది ఏమంటారంటే ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి, మీరంతా అబద్ధాలు చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏదో మీకు మార్కెటింగ్ కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారంట. సో బేసిక్గా ఏంటి అంటే మనం ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వే అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది ఉండాలి. ఏముండాలి అంటే జనరల్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే నేచర్ ముందు మనకు ఉండాలి. మనం అప్డేట్ అయ్యే నేచర్ ఎందుకు ఉండాలి అంటే ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఏ డొమైన్ అయినా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఏదైతే అప్డేట్ అవుతూ ఉండే సాఫ్ట్వేర్ కానీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రమే మార్కెట్లో నిలబడుతుంది. దిస్ ఇస్ అ హార్ష్ రియాలిటీ. సో ఎప్పుడు ఒకటే వర్షన్లో ఎప్పుడు ఓల్డ్ వర్షన్ తీసుకొచ్చి ఇది ఇప్పటికీ నేను రన్ చేస్తానంటే కుదరదు. సో ఇదైతే మనం క్లారిటీ అనేది అర్థం చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పెరుగుతున్న నిపుణుల కొరత ఏఐతో దీనివల్ల ఇంకా ఎక్కువైంది, మరింత వేగవంతమైంది. ఏంది దీనికి సంబంధించింది ఏంటి అంటే 82% ఐటీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు అంటే 100 అవుట్ ఆఫ్ 82% చెప్పే మాట ఏంటి అంటే ఐటీ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి కొత్త స్కిల్స్ అనేవి యాడని చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూసుకుంటే చాలా కాల్స్ ఉన్నాయి. చాలా కాల్స్ కూడా మొదలయ్యాయి ఇప్పుడు. ఎప్పటికప్పుడు ఓపెనింగ్స్ ఉంటున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు కరోనా కూడా బాగా పెరిగిపోయింది. వర్చువల్ ఇంట్రెస్ట్ కరోనా పెరిగింది, వర్చువల్ ఇంట్రెస్ట్ పెరిగాయి, ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత రాకముందైనా కానీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్గ్రేడ్ అవ్వకుండా నేను ఎప్పుడు అవుట్డేటెడ్గా ఉంటాను, నేను నేర్చుకున్నది ఒక జాబ్ వస్తే సరిపోతుంది, జాబ్ వచ్చిన తర్వాత నేను రిలాక్స్ అవుతానంటే కుదరదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. కరోనా వచ్చింది, వర్చువల్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ పెరిగాయి, అండ్ కాల్స్ కూడా పెరిగాయి. అండ్ ఇంకా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్యాకేజ్ విషయంలో మాత్రం ఎక్కువ ప్యాకేజీలు అయితే ఇప్పుడు లేవు. అదైతే క్లారిటీ, తక్కువ ప్యాకేజీలే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ ఇప్పుడు ఆఫ్లైన్ కంటే కూడా అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కంటే కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు గ్రాప్ చేసుకొని ప్రతి ఒక్కరు ఇప్పటివరకు అరే నేను చేయంటే చాలా మంది అంటే వర్చువల్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడే నేను ఇంటర్వ్యూ జరిగి కంపెనీకి వెళ్ళిపోయి ఉంటే కొంచెం సర్వైవల్ అయిపోయాడు కదా. అలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే డెఫినెట్లీ ఇమీడియట్గా ప్లాన్ చేసుకోండి. జాగ్రత్తగా స్టెప్ స్టెప్ వేయండి. ఇది మంచి సమయం. ఓకే, ఇప్పటి వరకు ఇది సరైన సమయం కాదని చాలాసార్లు చెప్పాను నేను. బట్ ఇది సరైన సమయం. మీరు కోర్స్ నేర్చుకోవడానికి ప్రాపర్గా మీకు సూట్ అయ్యే కోర్స్ అనేది ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.